ఒక రకంగా చెప్పాలి అంటే లీడర్షిప్ కాదు, ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టచ్ చేసింది దర్యాప్తు. ముందుగా హరీష్ రావు గారిని పిలిచారు, ఆ తర్వాత కేటీఆర్ని పిలిచారు, ఆ తర్వాత మొన్న సంతోష్ రావుని పిలిచారు. కేసీఆర్ని పిలుస్తారని తెలుసు కానీ ఎప్పుడు పిలుస్తారు అనే ఒక సస్పెన్స్ నడిచింది. బట్ ఊహించని విధంగా ఇవాళే నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గారికి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఈ విచారణకు రావాల్సిందిగా కోరుతూ వారు ఇచ్చిన నోటీసు కొంత ఆయన వయసు దృష్ట్యా, అలాగే ఆయన హోదా మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అనుకోవచ్చు, లేకపోతే మెయిన్గా వయసే, ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేలాగా ఉంది ఇది. నోటీస్ మీరు చూడొచ్చు. దాంట్లో ఫర్ అపియరెన్స్ బిఫోర్ ది అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ అనేది ఉంది. విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్, ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ 10th March 2024 a case in crime number 243/24 of PS Panjagutta, Hyderabad, registered under the sections mentioned above, is presently under further investigation. ఫోన్ ట్యాపింగ్ మీద 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. ఈ మొత్తం విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మిమ్మల్ని విచారించడం మాకు ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరి అవుతోంది. అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30th January 26 at 15 hours. ఇందులో భాగంగా రేపు 3 గంటలకు మీరు అందుబాటులో ఉండండి అనే దాంతో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇదేముంది అంటే, హౌఎవర్ యాజ్ యు ఆర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 65 years and in strict compliance with the provision to section 160 of the Code of Criminal Procedure 73, you are not required to attend the police station compulsorily. If you desire, you may voluntarily appear before the undersigned at the Jubilee Hills police station, or alternatively you may specify any other place within Hyderabad city convenient for examination, and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time. సో దీంట్లో ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఒక ఫ్లెక్సిబుల్ ఇదేంటంటే, ఇప్పటి వరకు అందరినీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు రమ్మన్నారు, వాళ్ళు వెళ్ళారు, విచారణకు హాజరయ్యారు. కాకపోతే మీ వయసు 65 ఏళ్లకు పైబడి ఉన్నందువల్ల చట్టానికి కట్టుబడి మీరు మీ అంతటా మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినా ఓకే, లేదు అంటే హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ఏ ప్లేస్లోనైనా మీరు ఎక్కడ ఎంచుకుంటే అక్కడికి మా బృందం వచ్చి విచారిస్తుంది. దట్ ఈజ్ యువర్ కన్వీనియన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ ప్లేస్ అని చెప్పి వారికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతవరకు కేసీఆర్ గారు వారి లాయర్లతో వారితో సంప్రదిస్తున్నారని బయటకు వార్త వస్తున్నాయి తప్ప, ఇంతవరకు కేసీఆర్ గారు అసలు విచారణకు వెళతారా వెళ్ళరా, టైం తీసుకునే రైట్ ఆయనకు ఉంటుంది, నో డౌట్. ఇంకో రోజు వస్తానని చెప్పొచ్చు, వాళ్ళ లాయర్ల ద్వారా చెప్పవచ్చు, లేకపోతే ఆయనే రిప్లై కూడా పంపించవచ్చు. మరి వెళ్తారా లేక టైం తీసుకుంటారా అనే దాని మీద కొంత సస్పెన్స్ ఉంది. అదొకటైతే, ఇక ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో కానీ టోటల్ వ్యవహారంలో కానీ కేసీఆర్ గారి టాప్ ఇది. ఇంకా అంతకుమించి ముఖ్యమంత్రిని మించిన వ్యవస్థ ఎవరుంటారో. ఆల్రెడీ అప్పుడున్న పోలీస్ అధికారులు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని కానీ వాళ్ళని కానీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు, నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి దాకా వచ్చింది అని అంటే ఇక ఇది క్లైమాక్స్కి వచ్చినట్టేనా ఈ దర్యాప్తు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా విచారించిన తర్వాత ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, మళ్ళీ రెండోసారి కూడా వీళ్ళందరూ అవసరమైతే పిలుస్తామని చెప్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరినీ, అందులో కొందరిని మరొకసారి పిలిచే అవకాశం ఉంటుందా, అరెస్టులు ఎంతవరకు ఉంటాయి. దీంతోపాటు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని విచారిస్తున్న ఈ సిట్ ఎప్పటి నుంచి తీసుకుంటుంది విచారణ? 2014లో తొలి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి తీసుకుంటారా, లేదా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉందా ఈ వ్యవహారం, ఈ ఆరోపణలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అసలు ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది? మనకున్న ఆధారాల ప్రకారం కానీ ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం కానీ
ఇవన్నీ చాలా కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం అవుతున్నాయి, కొన్ని అభిప్రాయాలు అవసరం అవుతున్నాయి. సిట్ విచారణ ఏ దిశగా సాగుతోంది అనే అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి మీద కొంచెం డీప్గా మనం డిస్కస్ చేద్దాం. చేయడానికి మనతో బీజేపీ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మనతో డిబేట్లో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత